హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుట్నాల పప్పు పొడి, పల్లీల పొడి చేస్తున్నానండి. 2 రకాల పొడులు చేస్తున్నాను. ఇలాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఏ టిఫిన్స్లకైనా చాలా బాగుంటుంది. మనం ముందుగా మెజర్మెంట్గా 1 కప్పుని తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకునేసి 1 కప్పు పుట్నాల పప్పు, తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు కొబ్బరి పొడి, టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, 2 టేబుల్ స్పూన్లు కారము వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా మనము ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. తీసుకునేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకి అనేది తీసుకునేసి బాగా చల్లారిన తర్వాత మనము ఈ పొడిని 8 కంటైనర్లో పెట్టుకుంటే 20 రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఏ టిఫిన్స్లకైనా చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మనము ఈ పొడి అనేది మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మరొక పొడి అండి, పల్లీల పొడి. పల్లీల పొడికి కూడా మనము మెజర్మెంట్గా 1 కప్పు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 1 కప్పు పల్లీలను వేసుకునేసి పల్లీలను లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగితేనే మనకు పల్లీల పొడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ బాగా వేయించుకున్న తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. ఒకవేళ కొబ్బరి పొడి ఉన్నా కూడా 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ బాగా వేగిన తర్వాత పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి కొబ్బరి ముక్కలను కూడా ఒక 2 నిమిషాల పాటు మనం బాగా వేయించుకోవాలి. ఇలాగ లో ఫ్లేమ్లోనే వీటిని కూడా వేయించుకునేసి పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వీటిని కూడా వేసుకునేసి తర్వాత మనము ఎండుమిరపకాయలు ఒక 15 వరకు తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒక 15 వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 15 వరకు తీసుకునేసి పొట్టు తీయకుండా వాటిని కూడా నేను ఈ ప్యాన్ వేడి అనేది ఉంటుంది కదండి, ఆ వేడికే వాటిని కూడా వేసుకునేసి బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసుకునేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు వేసుకునేసి మనము కోర్స్గా కానీ లేదా ఫైన్ పౌడర్ లాగా కానీ బ్లెండ్ చేసుకోవాలి. పల్లీల పొడి మనకు రెడీ అయిపోతుందండి. తర్వాత మనము ఒక గిన్నెలో వేసుకునేసి చల్లారనిచ్చి తర్వాత 8 కంటైనర్లో పెట్టుకోవాలండి. ఒక 20 డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్